హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మాత్రం మన విజయ్ మానవత్వాన్ని అయితే చాటుకున్నాడు. అదే తమిళ సీఎం అయినటువంటి విజయ్ తలపతి తన మానవత్వాన్ని అయితే చాటుకున్నాడని మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. దానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే విజయ్ తలపతి మన తమిళనాడు స్టేట్లో తీసుకొచ్చే సీఎం, యాజ్ ఏ సీఎంగా తీసుకొచ్చే కొన్ని సంస్కరణలు అయితే, కొన్ని పద్ధతులు అయితే, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మనకైతే దిమ్మ తిరిగిపోతున్నాయి. అన్ని స్టేట్లో ఉన్న సీఎంలు అయితే ఖచ్చితంగా ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తే మన దేశం చాలా చాలా బాగుపడుతుందని మాత్రము యూత్ మొత్తము విజయ్ తలపతి యొక్క ఫ్యాన్స్ అయితే అయిపోయారు ఫ్రెండ్స్. ఎవరైతే విజయ్ తలపతి ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే విజయ్ తలపతి చాలా హీరోగా, అదేవిధంగా చాలా చాలా సినిమాలు తీసేసేసి 100 కోట్ల సినిమాలు, 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే లియో సినిమాకి 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న హీరో ఇప్పుడు రియల్ లైఫ్లో హీరో అయ్యాడని మాత్రం అందరికైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఏ విధంగా అంటే సీఎంగా ఏం చేశాడంటే, మొన్న జరిగిన ఒక ఎగ్జామ్లో, మనకు విద్యుత్ శాఖకు సంబంధించిన ఎగ్జామ్లో మాత్రము కొందరు ఆస్పిరెంట్స్కి అయితే జాబ్స్ అయితే రావడం అయితే జరిగింది. వాళ్ళకి ఆర్డర్ లెటర్ ఇస్తున్న సమయంలో వాళ్ళందరినీ స్టేజ్ మీదకి పిలిచే క్రమంలో ఒక లేడీ, తను ఏంటంటే చాలా ప్రెగ్నెన్సీతో 9 మంత్స్ అనుకుంటా, 9 మంత్స్తో డెలివరీకి దగ్గర ఉందో అలాంటి లేడీ స్టేజ్ మీదకి రాలేని పరిస్థితిలో ఉన్నందువల్ల ఒక సీఎం మెట్లు దిగొచ్చి, తన స్టేజ్ దిగొచ్చి తన ఒక ఉద్యోగినికి, అంటే ఆర్డర్ లెటర్ ఇచ్చే ఉద్యోగినికి ఒక ఆర్డర్ లెటర్ ఇచ్చేసి తన మానవత్వాన్ని అయితే చాటుకున్నాడు. అటు హీరోగానే కాకుండా ఇటు రియల్ లైఫ్లో కూడా ఒక హీరోగానైతే మన విజయ్ అయితే ఎదుగుతున్నాడు ఫ్రెండ్స్. ఆ విధంగా ఉండే ఒక సీఎంకి, ఒక యంగ్ రాష్ట్రాన్ని నడిపించే సీఎంకి మనకు అధికారం మళ్ళీ ఇచ్చినా కూడా మనకు తప్పేం లేదని మాత్రం నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. విజయ్ ఇలాంటి వర్క్లు బాగా చేసి ఒక దేశానికి తలమానికగా ఉండాలని, అంటే ఒక రోల్ మోడల్గా ఉంటాడని, ఇంకా ఫ్యూచర్లో కూడా ఉంటాడని అయితే నేనైతే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారు ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. పోతూ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.